దీనికి కూడా చాలా మంది చేస్తేనే అయింది, ఏదో ఒక మనిషితో ఇద్దరు మనిషితో అయ్యింది కాదు. ఉదాహరణకి 2019 మొదటిసారి ఎంపీగా అయినప్పుడు నేను మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు పార్లమెంట్లో పక్కన కూర్చోన్నాం. ఆయన ఓ ప్రశ్న వేశాడు ఆ రోజు పార్లమెంట్లో. ఏమని వేశారు అంటే, అది ఉంది పార్లమెంట్ క్వశ్చన్ 2019 జూలై 12న. ఏమని వేశారు అంటే, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో మెడికల్ కాలేజెస్ కట్టేదానికి ఉన్న స్కీమ్ ఉందా, ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, ఇస్తే ఎక్కడెక్కడ కట్టారు, ఏ రాష్ట్రాల్లో కట్టారు, ఏ జిల్లాలో కట్టారు, ఈ దేశం మొత్తం మీద ఎన్ని కట్టారు అని ఒక ప్రశ్న వేశారు. నేను ఆయన పక్కన కూర్చున్నాను. నాకు ఒక అలవాటు ఉంది, ప్రతిరోజు వచ్చిన క్వశ్చన్ అవర్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా నాకు చదివే అలవాటు ఉంది. చదువుతూ అన్న ఇదేదో క్వశ్చన్ వచ్చింది అని చదివి, ఇది నిజంగా స్కీమ్ ఉందా అని అడిగాను. ఉంది బాబు, మరి ఆన్సర్ ఇచ్చారు కాబట్టి ఉంది. నేను మార్కాపురంలో ఇది అడుగుదాం అనుకుంటున్నాను. ఈ విధంగా మెడికల్ కాలేజ్ ఏదైతే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటట్టు 40% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేట్లు అని అన్నారు. అరే మీ దగ్గర ఆల్రెడీ అప్పుడు ఒంగోలు పాత డిస్ట్రిక్ట్, దాంట్లో ఉన్న కండిషన్ ఏమిటి అంటే, ఏ డిస్ట్రిక్ట్లో అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ ఎక్కడా లేదో అక్కడ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన అన్నారు మార్కాపురంలో పెడతాము, మార్కాపురం కొత్త ఆ ఏరియా కొత్త డిస్ట్రిక్ట్ అయినప్పుడు అని చెప్పారు. చెప్తారే మీ దగ్గరే పెడితే మా పార్లమెంట్లో ఒక గవర్నమెంట్ కూడా లేదు, ఒక ప్రైవేట్ కూడా లేదు, కాబట్టి నేను కదా ప్రపోజ్ చేయాలి అని చెప్పి నేను ఆ రోజు పర్సూ చేసి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇదిగోండి ఈ స్కీమ్ కింద మనం మెడికల్ కాలేజ్ తెచ్చుకోవచ్చు అని చెప్పి ప్రపోజ్ పెట్టడం జరిగింది. కేవలం నేను ఒక్కడితోనే అయిందని నేను మళ్ళా చెప్పట్లేదు. నేను అది చెప్తే నా అంత బుద్ధి తక్కువ ఎవరు ఉండరు, నేను చెప్పనమాట. నేను ఆ రోజు తీసుకుని వెళ్ళి ఇదిగోండి ఈ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్లో ఇంకెక్కడైనా రాష్ట్రంలో పెట్టాలన్నా కూడా ఈ స్కీమ్ కింద పెడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది కాబట్టి ఒక 60% వారి వైపు నుంచి ఇస్తారు, 40% మన వైపు పెడితే పూర్తవుతుంది అని చెప్పి ఆ రోజు చెప్పి కన్విన్స్ చేసుకున్న తర్వాత దీనికి ఈ మెడికల్ కాలేజ్కి ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో పెట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మాగంటి శ్రీనివాసరెడ్డి గారు దానికి ఏమనాలి అంటే, ఇప్పుడు వెళ్ళి అడిగినా మీరు ఆయన చెప్తారు ఇది అయిందా కాన్వర్జేషన్, ఇలా జరిగిందా అని చెప్పి. ఇప్పుడు కూడా ఆయన అంటారు, నువ్వు నా పక్కన కూర్చొని నువ్వు నా ప్రశ్న చదివి నువ్వేమైనా తెచ్చుకున్నావు, నేను మాత్రం స్టేట్ గవర్నమెంట్తోనే ఆ రోజు పెట్టించుకోగలిగాను, నేను సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోలేకపోయానని చెప్పి ఇప్పుడు కూడా ఆయన బాధపడుతూ ఉంటారు. మార్కాపురం ఇప్పుడు ఎందుకంటే చెప్తా ఉంది 17 మెడికల్ కాలేజ్ పెట్టారని చెప్తా ఉన్నారు. అయిపోయినాయి మెడికల్ కాలేజ్లో క్లాసెస్ స్టార్ట్ అయిపోయి అన్నీ కూడా నడుస్తున్నాయని ఒక అభూత కల్పన కల్పించేదాన్ని ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే మార్కాపురంకి వెళ్ళి చూసిరండి, అదే మార్కాపురం పక్కనే ఉంది కదా, వెళ్ళి చూసిరండి ఎక్కడ ఉందో. ఒక చిన్న షెడ్ లాంటిది మాత్రం వేసున్నారు. అది ఎందుకు చేయలేకపోయారు? గొడ్డిపాటి రవికుమార్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన్నే అడగండి, ఆయన ఉన్నారు సాక్ష్యం. అక్కడ ఎందుకు చేయలేకపోయారు, ఇక్కడ ఎందుకు చేసుకోగలిగాం? ఇక్కడ ఎందుకు చేసుకోగలిగాం అంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనం సహకారం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చేసుకోగలిగాం. రాష్ట్రంలో 3 కాలేజీలకు ఆ రోజు వచ్చింది. ఇది మచిలీపట్నం, పాడేరు మూడింటికి వచ్చింది. వచ్చిన వాటిల్లో ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఖర్చు చేయడమే తప్పించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అంతంత మాత్రంగానే ఖర్చు చేయడం జరిగింది. 500 కోట్లు అని చెప్తా ఉన్నారు. 500 కోట్లని ఎస్టిమేషన్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు చెప్పింది 320 కోట్లు ఇస్తామని చెప్పి. 320 కోట్లలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి 320 కోట్లు 60% అంటే 190 కోట్లేమో. ఆ 190 కోట్లలో దాదాపు అంతా ఖర్చు చేస్తే ఇది వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 60-70 కోట్లు ఖర్చు పెట్టారు. మిగతాదంతా దాదాపు 200 కోట్లు ఇంకా ఖర్చు పెట్టవలసి ఉంది. ఆ రోజుకి ఖర్చు పెట్టలేదు. కానీ అది అన్నీ చేసుకుంటూ వెళ్తేనే ఇది పూర్తవుతుందని చెప్పి మీ అందరూ తెలియజేయడానికి. కానీ ఇక్కడ దాకా రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం ఉంది కాబట్టి, ఆ ఫండ్స్ వచ్చినాయి కాబట్టి ఈ 3 కొద్దిగా ముందు సాగినాయి. మిగతా 14 ఎక్కడ వేసి అక్కడే ఉన్నాయి. ఊరికే ఏదో పూర్తయిపోయినాయి, మనం వచ్చేదో ఆపాము, మనం వచ్చేదో పీపీపీ మోడ్లో పీపీపీ అనేది కేంద్ర ప్రభుత్వమే చేస్తా ఉంది. రాజస్థాన్లో చేసింది, ఢిల్లీలో చేసింది, ఉత్తరప్రదేశ్లో చేసింది, అన్ని చోట్ల కూడా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మిగతా 14 కూడా పూర్తి చేయాలి. సరే, దాన్ని ఎలా పూర్తి చేయాలనే ఉద్దేశంతో పీపీపీ మోడీకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది.
అంతేగాని దాంట్లో ఎవరికి లబ్ధి కానీ ఎవరికి అన్యాయం చేయడానికి కానీ ఎవరు కూడా ఎక్కడ ప్రభుత్వం ప్రయత్నించే పరిస్థితి లేదు. మొదటిసారి ఎంపీగా అయినప్పుడు నేను మాధవ శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు పార్లమెంట్ లో పక్కన కూర్చోన్నాం. ఆయన ఒక ప్రశ్న వేశాడు ఆ రోజు పార్లమెంట్ లో, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో మెడికల్ కాలేజెస్ కట్టేదానికి ఉన్న స్కీమ్ ఉందా, ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, ఇస్తే ఎక్కడెక్కడ కట్టారు, ఏ రాష్ట్రాల్లో కట్టారు, ఏ జిల్లాలో కట్టారు, దేశం మొత్తం మీద ఎన్ని కట్టారని ప్రశ్నించారు. నేను ఆయన పక్కన కూర్చున్నాను. నాకు ఒక అలవాటు ఉంది, ప్రతిరోజు వచ్చిన క్వశ్చన్ అవర్ లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా నాకు చదివే అలవాటు ఉంది. చదువుతూ అన్న ఇది క్వశ్చన్ వచ్చింది అని చదివి ఇది నిజంగా స్కీమ్ ఉందా అని అడిగాను. ఉంది బాబు, మరి ఆన్సర్ ఇచ్చారు కాబట్టి ఉంది. నేను మార్కాపురంలో ఇది అడుగుదామనుకుంటున్నాను. ఈ విధంగా మెడికల్ కాలేజ్ ఏదైతే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేట్టు 40% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేట్లు అని అన్నారు. అదే మీ దగ్గర ఆల్రెడీ ఉంది పాత డిస్ట్రిక్ట్. దాంట్లో ఉన్న కండిషన్ ఏమిటి అంటే ఏ డిస్ట్రిక్ట్ లో అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ ఎక్కడా లేదో అక్కడ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన అన్నది మార్కాపురం పెడతాము, మార్కాపురం కొత్త ఆ ఏరియా కొత్త డిస్ట్రిక్ట్ అయినప్పుడు అని చెప్పారు. చెప్తారు మీ దగ్గర పెడితే మా పార్లమెంట్ ఒక గవర్నమెంట్ కూడా లేదు, ఒక ప్రైవేట్ కూడా లేదు, కాబట్టి మేము కూడా ప్రపోజ్ చేయాలి అని చెప్పి నేను ఆ రోజు పరిస్థితి చేసి ఆ రోజున్న ముఖ్యమంత్రి గారికి ఇటువంటి స్కీమ్ కింద మా మెడికల్ కాలేజ్ తెచ్చుకోవచ్చు అని చెప్పి ప్రపోజ్ పెట్టడం జరిగింది. నేను ఆ రోజు తీసుకువెళ్ళి ఇదిగోండి ఈ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ లో ఇంకెక్కడైనా రాష్ట్రంలో పెట్టాలన్నా కూడా ఈ స్కీమ్ కింద పెడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత మాత్రమే ఉంది కాబట్టి ఒక 60% వారి వైపు నుంచి ఇస్తాం, 40% మన వైపు పెడితే పూర్తి అవుతుంది అని చెప్పి ఆ రోజు చెప్పి కన్విన్స్ చేసుకున్న తర్వాత దీనికి ఈ మెడికల్ కాలేజ్ కి ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో పెట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. ఇంత చేస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టి మామూలుగా వచ్చిందని చెప్పి ప్రతిపక్షం వారు చెప్పారు. అంటే ఏదో విధంగా తీసుకోవడానికి ఏది జరిగినా మా వల్లే జరిగిందని పెట్టుకోవడానికి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే ప్రయత్నం ఇక్కడ అమరావతిలో కూడా చేస్తారని భావించాం. సరే మనం చేయలేదు, సరే మంచిది. అలాగే ఇక్కడ కూడా మెడికల్ కాలేజ్ కూడా దీనికి కూడా చాలా మంది చేయేస్తే అయింది. ఏదో ఒక మనిషితో ఇద్దరు మనిషితో అయ్యింది కాదు. రాష్ట్రంలో 3 కాలేజీకి ఆ రోజు వచ్చింది. ఇది మచిలీపట్నం, పాడేరు 3 వచ్చింది. అక్కడ ఎందుకు చేయలేపారు, ఇక్కడ ఎందుకు చేసుకోగలిగాం అంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనం సహకారం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చేసుకోగలిగాం. కానీ ఇక్కడ దాకా రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం ఉంది కాబట్టి, ఆ ఫండ్స్ వచ్చినాయి కాబట్టి ఈ 3 కొద్దిగా ముందు సాగినాయి. మిగతా 14 ఎక్కడ వేసి అక్కడే ఉన్నాయి. నా బాధ్యత తెలియజేస్తుంది. మొన్న జరిగిన దాంట్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పార్లమెంట్ సమావేశాల్లో అన్ని పార్టీలు అమరావతికి సంబంధించి చివరికి కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది. ప్రతి పార్టీ కూడా, సమాజ్వాదీ పార్టీ, అన్ని అపోజిషన్ పార్టీ, సరే బీజేపీ మిత్రపక్షాలు చేయడం ఒకటి, అన్ని పార్టీలు ఒకే ఒక్క పార్టీ, దేశంలో ఒకే ఒక్క పార్టీ సపోర్ట్ చేయండి ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు జరుగుతూ ఉంది ఏదో అమరావతికి ఒక్కదానికే కాదు జరుగుతూ ఉంది గౌరవం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, తెలుగు జాతి మొత్తానికి కూడా ఆ రోజు గౌరవం. అందరూ దగ్గరికి వచ్చి కాదు ఇవి తెలుగు వారికి న్యాయం చేయాలి అని చెప్పి అందరూ ఒక దగ్గరికి వచ్చి ఆ రోజు ఇటువైపు లేదా అధికార పక్షంలో ఉన్న మంత్రులందరూ వచ్చారు, ప్రతిపక్షంలో ఉన్న చివరికి రాహుల్ గాంధీ కూడా వచ్చి కూర్చున్నాడు, సపోర్ట్ చేశారు, అందరూ చేశారు. అటువంటిది ఒకే ఒక పార్టీ వాకౌట్ చేసింది. వీరందరూ వీరిని ఒక్కటే అడగాలి. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు చాలా ఉన్నారు నియోజకవర్గానికి, వీరిని అడగవలసింది మన ప్రశ్న ఏమిటి అంటే, అయ్యా మీ స్టాండ్ ఏంటి అమరావతి పైన స్పష్టంగా చెప్పండి అని చెప్పి వారిని దయచేసి అడగవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీరు ఏదేదో మాట్లాడి ఒకరోజు మామిడికాయని ఒకరోజు ఆవకాయని, ఇది మరీ ఏదో ఒక విధంగా న్యూస్ లో ఉండాలని చెప్పి కాన్ట్రవర్సీ అంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ న్యూస్ లో ఉంటాం, అంత ఎక్కువ మాట్లాడుకుంటారని పార్లమెంట్ లో పాస్ అవుతుంది తెలుసు. అది హెడ్ లైన్స్ బాగా భారీగా వస్తుంది కాబట్టి దానికంటే పెద్ద హెడ్ లైన్ రావాలంటే చాలా విచిత్రంగా మాట్లాడితే చాలా పెద్ద హెడ్ లైన్ వస్తేనే ఆ రోజు విచిత్రంగా మాట్లాడటం తప్పించి దానికి మరొకటి లేదు. అయితే మనందరం కూడా కొద్దిగా గ్రామాల్లో నాయకులు అందరూ ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ గ్రామాల్లో గట్టిగా ప్రశ్నించాల్సింది, అడగవలసింది ఏమిటి అంటే ఎదురువారిని మీకు అమరావతి పైన స్టాండ్ ఏమిటి అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దీనిపైన మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. మనం అన్ని పద్ధతి ప్రకారం కరెక్ట్ గానే చేసుకుంటూ పోయాం కాబట్టి దీన్ని గట్టిగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం.